తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ పాప ప్రక్షాళనలో భాగంగా గుంటూరులో అంబటి పాప పరిహార పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తర్వాత టీడీపీ గూండాలు అక్కడ దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుపై దాడికి టీడీపీ గూండాలు యత్నం చేస్తున్నారు. పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఈ దాడిని అడ్డుకోలేకపోతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గుంటూరులో చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. తిరుమల లడ్డూపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేసింది. సిబిఐ సిట్ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించిన అవశేషాలు ఏమీ లేవని చెప్పడం జరిగింది. అయితే ఒక పథకం ప్రకారం జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేశారంటూ టీడీపీ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో. నిన్న అంబటి రాంబాబు ఖచ్చితంగా 24 గంటల్లో ఈ ఫ్లెక్సీని తొలగించాలి, దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు, దేవుడి ప్రసాదంతో రాజకీయాలు చేస్తున్నారు, 24 గంటల్లో కనుక ఈ తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగుదేశం నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించకపోతే తానే వచ్చి చించేస్తానని చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే అదే ప్రాంగణంలో ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో ఆ సమీపంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సమాచారం అందుకున్న తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద కర్రలతో ఆ ఫ్లెక్సీ దగ్గరకు వచ్చి కాపలా కాస్తున్నారు. అక్కడే పోలీసులు కూడా నిలబడి చోద్యం చూస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కర్రలతో రౌడీల్లా నడి రోడ్డు పైన నిలబడుతుంటే పోలీసులు మాత్రం ఏంటి అని ప్రశ్నించలేదు, కనీసం ప్రశ్నించట్లేదు. రాంబాబు అక్కడికి వెళ్దాం అనుకున్నారు కానీ పోలీసులు వెళ్ళలేదు. కానీ నడి రోడ్డు పైన పెద్ద పెద్ద కర్రలతో రౌడీయిజం చేయడానికి బరి తెగించి నడి రోడ్డు పైన కర్రలతో ఆ ఫ్లెక్సీ ఎదురు తెలుగుదేశం నాయకులు అంబటి రాంబాబు వస్తే ఖచ్చితంగా దాడి చేస్తామంటూ దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అశోక్, మనం చూడొచ్చు, మనకు విజువల్లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసులు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నేతలనే అడ్డుకోవడానికి చూస్తున్నారు తప్పితే ఇంత దాడికి ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ గూండాయిజాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. వాస్తవంగా అంబటి రాంబాబు గోరింట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం నాయకులకు బుద్ధి ప్రసాదించాలి, తిరుమల లడ్డూపై విష ప్రచారం చేస్తున్నారు, పూర్తిగా వాళ్ళందరికీ బుద్ధి ప్రసాదించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడికి వస్తారు అని భావించి పెద్ద పెద్ద కర్రలతో తెలుగుదేశం నాయకులు అక్కడే మోహరించారు. అయితే అంబటి రాంబాబు దగ్గరికి పోలీసులు వచ్చారు కానీ తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద కర్రలతో అంబటి రాంబాబు వస్తే దాడి చేయడానికి రెడీగా ఉన్న తెలుగుదేశం నాయకులు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడికి భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం నడి రోడ్డు పైన పెద్ద పెద్ద కర్రలతో అక్కడే నిలబడి ఉన్నారు. అయితే అశోక్, ఫ్లెక్సీల పైన చూపించేటటువంటి జాగ్రత్త ఇక్కడ ప్రజల మీద చూపించలేకపోతున్నారు పోలీసులు. ఫ్లెక్సీలకి కాపలా ఉన్నారు కానీ ఇక్కడ టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించవలసి వస్తుంది? అంబటి రాంబాబు కూడా అదే చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే దేవుడితో రాజకీయం చేస్తున్నారు, దేవుడు ప్రసాదంతో రాజకీయం చేస్తున్నారు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విష ప్రచారం చేస్తున్నారు. కానీ పోలీసులు ఆ ఫ్లెక్సీలకు కాపలా ఉంటున్నారు, తెలుగుదేశం రౌడీలకు కాపలా ఉంటున్నారు. తెలుగుదేశం రౌడీలు కర్రలు పెట్టుకుని ఫ్లెక్సీలకి కాపలా కాస్తుంటే వారికి ఆ రౌడీలకి పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. చరిత్రలో ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదని కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. శిక్షించాలి కల్తీ దోషుల్ని, శిక్షించాలి కల్తీ దోషుల్ని, శిక్షించాలి కల్తీ దోషుల్ని, శిక్షించాలి కల్తీ దోషుల్ని.
కూటమి గూండాల అరాచకత్వాన్ని మనం చూడొచ్చు లైవ్ లో. గోరంట్లలో కూటమి పాలకులకు సంబంధించిన రౌడీ మూకలు అంబటి రాంబాబు కారు పైన దాడికి యత్నం చేశారు. కర్రలు రాడ్లతోటి ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే నిన్న కూడా విడుదల రజనీ పైన టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నించారు. ఈ రోజు లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అపచారం నేపథ్యంలో పాప ప్రక్షాళన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండగా టీడీపీ గూండాలు అడ్డుకుంటూ ఉన్నారు. అంబటి రాంబాబు పూజా కార్యక్రమాలు ముగించుకొని వెళ్తూ ఉంటే దారి మధ్యలో అంబటి రాంబాబు కారు పైన రాడ్లు కర్రలతో దాడి చేశారు. ఆయన్ని తీవ్రంగా గాయపరచడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. కానీ వారు ఎటువంటి నిలుపుదలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయలేదు. అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. అయితే అక్కడ ఫ్లెక్సీలకు పోలీసులను కాపలా పెట్టారు. కానీ ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకులపైన ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయలేదు, వారికి ఎటువంటి భద్రత కల్పించలేదు అనేసి కూడా ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పలు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు పాప ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సిబిఐ రిపోర్ట్లో తిరుమల లడ్డూలో ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు అనేసి తేల్చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కూటమి నేతలు. అయితే లడ్డూ ప్రసాదం పైన వచ్చేటటువంటి ఆరోపణలను ఖండిస్తూ పాప ప్రక్షాళన కింద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పాప ప్రక్షాళన పరిహార పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నం చేశారు. అలాగే నిన్న కూడా విడుదల రజనీ పైన టీడీపీ గూండాలు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మహేశ్వరి, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రౌడీయిజం ఏ స్థాయికి చేరిందన్న విషయం ఇప్పుడు కొద్దిసేపటి కిందట జరిగినటువంటి సంఘటనతో రుజువవుతుంది. ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు చాలా స్పష్టంగా. ఆ రాడ్లు కర్రలు పట్టుకున్నది ఎవరో కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నాయకులంతా కూడా అంబటి రాంబాబు పైన కర్రలతోని రాడ్లతోని దాడి చేయడానికి ఏ విధంగా నడి రోడ్డు మీద పోలీసుల రక్షణలో కాపలా కాస్తున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు గుంటూరులో పూజలు నిర్వహించి కొద్దిసేపటి కిందటే మీడియాతో మాట్లాడారు. ఏ విధంగా అక్కడ చూడొచ్చు ఆ దృశ్యాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చి అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి సిద్ధమైనది. ఇంకొక వైపు అంబటి రాంబాబు కారు పైన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు, ఇంకొందరు మహిళా నాయకులను కూడా పంపించి ఆ కారు పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో నిస్సిగ్గుగా బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ఎంత బరి తెగించి మరి ప్రయత్నిస్తారన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ సిబిఐ రిపోర్టు బయటకు వచ్చినప్పటి నుండి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన నోటితోనే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిగిందంటూ, ఇంకోవైపు ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందంటూ చేసినటువంటి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ అధికారులతో కూడినటువంటి స్థితి నిర్ధారించిన తర్వాత డిఫెన్స్ లో పడినటువంటి అధికార పక్షం ఒకవైపు ప్రజల్లో తప్పుదో పట్టించేందుకు ఆ ఫేక్ న్యూస్ తో కొన్ని ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ ఫ్లెక్సీల్ని తొలగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. నిన్న అంబటి రాంబాబు ఈ రోజు చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు ఆ ఫ్లెక్సీలు తొలగించాలని. దానిపైన అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వాళ్ళు గుంటూరు నడిబొడ్డున, గుంటూరు నడి రోడ్డు మీద ఒక రౌడీలు ఎలా అయితే తిరుగుతారో కర్రలు రాడ్లు పట్టుకొని అదే స్థాయిలో రౌడీజం చేయడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి, అంబటి రాంబాబుని కొట్టడానికి ఏ విధంగా కర్రలతో అక్కడ ఉన్నారో చాలా స్పష్టంగా మన విజువల్స్ లో చూడొచ్చు. సతీష్, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. గుంటూరు నుంచి మరింత సమాచారం అందించడానికి అశోక్ లైన్ లో ఉన్నారు. అశోక్. చాలా దారుణమైన పరిస్థితి గుంటూరులో ఉంది.
తెలుగుదేశం నాయకులు తిరుమల లడ్డూ ప్రసాదం పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిన్న అంబటి రాంబాబు చాలా స్పష్టంగా చెప్పారు, 24 గంటల్లో కనుక ఆ ఫ్లెక్సీని తొలగించకపోతే తానే వచ్చి స్వయంగా ఫ్లెక్సీని తొలగిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయం గోరెంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాప ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతోపాటుగా తెలుగుదేశం నాయకులకు లడ్డూపై విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు నిర్వహించి ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ తెలుగుదేశం గోండాలు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని ఆయన పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. కనీసం పోలీసులు కూడా దాదాపు 2 లారీల పోలీసులు వచ్చారు. తెలుగుదేశం నాయకులను ఎందుకు కర్రలతో మీరు ఇక్కడ ఫ్లెక్సీకి కాపలా కాస్తున్నారండి కనీసం అడగలేదు. అయితే కర్రలతో వచ్చిన తెలుగుదేశం నాయకులకు పోలీసులు పహారగా ఉన్నారు. అయితే పోలీసులు అటు వెళ్తే గొడవ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పడంతో పూర్తిగా అశోక్ చెప్పండి. తెలుగుదేశం నాయకులు పోలీసులు చెప్పడంతో అంబటి రాంబాబు ఒకనొక సమయంలో కారెక్కి వెళ్లిపోతూ ఉండగా ఆయన కారును అడ్డుకున్నారు. ఆయన పైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. పూర్తిగా మనం అక్కడ చూస్తే ఒక పథకం ప్రకారమే పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి పూర్తిగా అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి ఓ ప్రయత్నం చేశారు తెలుగుదేశం గోండాలు. అయితే పోలీసులు వారికి కాపలా కాయడం, అంటే ఎవరైతే తెలుగుదేశం గోండాలు కర్రలు తీసుకువచ్చి అంబటి రాంబాబు పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి కాపలా కాయడం చాలా సిగ్గు చేయడానికి కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అశోక్. మనం చూస్తున్నాం కూడా విజువల్స్ లో టీడీపీ గూండాలంతా కూడా అక్కడ కర్రలు రాడ్లతో రోడ్లపైన యథేచ్ఛగా తిరుగుతున్నారు. పక్కనే పోలీసులు ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం అయితే చేయలేదు. పైగా అంబటి రాంబాబు కారుని అడ్డుకొని తనని తిరిగి పంపించే ప్రయత్నాలు అక్కడ కనిపిస్తున్నాయి. మనం క్లియర్ గా చూడొచ్చు విజువల్స్ లో కూడా. మరి దీనిపైన పోలీస్ వ్యవస్థ ఎలా స్పందించవచ్చు, అంటే ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తున్నారు? పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటే పోలీసులు మాత్రం అంబటి రాంబాబుకి అటు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కానీ ఫ్లెక్సీ దగ్గర తెలుగుదేశం గోండాలు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వచ్చి అంబటి రాంబాబు వస్తే దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళని కాపాడడానికి పోలీసులు అక్కడ 2 బెటాలియన్ 2 లారీల పోలీసులు వచ్చి అక్కడ తెలుగుదేశం గోండాలకు కాపలా కాస్తున్నారే కానీ ఎందుకు కర్రలు తీసుకుని నడి రోడ్డు పైన నుంచున్నారు అంటూ వాళ్ళని కనీసం ప్రశ్నించలేదు. అయితే అంబటి రాంబాబు కారు అటు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులు ఆపి ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా పూర్తిగా పోలీసుల వైఫల్యం. పోలీసులు తెలుగుదేశం గోండాలకే కాపలా కాయడానికి వచ్చారు కానీ శాంతి భద్రతల పరిరక్షణకు కాపలా కాసినట్టు కూడా లేదని కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు తీసుకుని పెద్ద పెద్ద కర్రలు తీసుకుని నడి రోడ్డు పైన తెలుగుదేశం నాయకులు గోండాయిజం చేస్తుంటే చుట్టూ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా తగ్గాయా లేకపోతే అలాగే కొనసాగుతుందా? అంబటి రాంబాబు ఇప్పుడు ఎక్కడున్నారు? అంబటి రాంబాబుని పోలీసులు పంపించి వేశారు. అయితే వెనుకే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వస్తే ఖచ్చితంగా దాడి చేస్తామని తెలుగుదేశం నాయకులు బహిరంగానే చెప్తున్న పోలీసులు మాత్రం తెలుగుదేశం రౌడీల్ని ఇక్కడి నుంచి పంపించకుండా అక్కడే